హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. శాతవాహనుల కాలం నాటి సమాజంలోని 4 వర్గాలలో 2వ వర్గం వారు అధికారులు, అనధికారులు. అధికారులు అంటే అమాత్యులు, మహామాతృలు, బాండాగారికులు. అనధికారులు అంటే వ్యాపారులు, వ్యాపార సంఘ నాయకులు, శ్రేణుల నాయకులు ఉండేవారు. శాతవాహనుల కాలం నాటి సమాజంలోని 4 వర్గాలలో 3వ వర్గం వారు లేఖకులు, వైద్యులు, రైతులు, స్వర్ణకారులు, గానుగ పనివారు. శాతవాహనుల కాలం నాటి సమాజంలోని 4 వర్గాలలో 4వ వర్గం వారు లోహ పనివారు, వడ్రంగులు, మత్స్యకారులు. శాతవాహనుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. శాతవాహనుల కాలంలో వాణిజ్య కేంద్రాలుగా ప్రసిద్ధి చెందిన నగరాలు పైథాన్, నాసిక్, విజయపురి, ధాన్యకటకం. శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ గ్రంథాలు నాగార్జునకొండ, అమరావతి, నాసిక్, కన్హేరి. శాతవాహనుల కాలంలో అభివృద్ధి చెందిన భాషలు ప్రాకృతం, సంస్కృతం. శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ కావ్యాలు గాథా సప్తశతి, బృహత్కథ. కాంచీపురం పల్లవుల కాలం క్రీస్తు శకం 557-796. ఎవరి నాయకత్వంలో కాంచీపురం పల్లవులు తమిళ దేశంలో అత్యంత బలవంతులుగా పేరు పొందారు. సింహ విష్ణు. పల్లవులలో యుద్ధ వీరుడు, శాంతి దూత మరియు సింహ విష్ణు కుమారుడు ఎవరు? మహేంద్రవర్మ. క్రీస్తు శకం 600-630. పల్లవ చాళుక్య, పల్లవ పాండ్య ఘర్షణకు
ఎవరి పరిపాలనా కాలం సాక్ష్యంగా నిలిచింది? మహేంద్రవర్మ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి మహేంద్రవర్మను యుద్ధంలో ఓడించిన సంవత్సరం క్రీస్తు శకం 610. ప్రసిద్ధ శైవ కవి అప్పార్ ఏ పల్లవరాజు ఆస్థానంలో ఉండేవాడు? మహేంద్రవర్మ. మత్త విలాస ప్రహసనం అనే నాటకాన్ని రచించిన గొప్ప కవి, సంగీతవేత్త, శిల్ప కళాభిమాని అయిన కాంచీపురం పల్లవరాజు మహేంద్రవర్మ. సితన్న వసల్ లోని చిత్రాలు ఎవరి కాలంలో అభివృద్ధి చెందిన నాట్య కళారీతులు? మహేంద్రవర్మ కాలంలో. మత విలాస, విచిత్ర చిత్త, చిత్రకార పులి, గుణబార మొదలైన బిరుదులు ఉన్న కాంచీపురం పల్లవరాజు మహేంద్రవర్మ. మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మ కాలం క్రీస్తు శకం 630-660. మణిమంగళం యుద్ధంలో బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశిని ఓడించిన పల్లవరాజు మొదటి నరసింహవర్మ. వాతాపికొండ అనే బిరుదాన్ని స్వీకరించిన పల్లవరాజు మొదటి నరసింహవర్మ. సింహల రాజైన మానవవర్మ ఏ పల్లవరాజు సహాయం పొంది తిరిగి సిలోన్ సింహాసనంపై ఆసీనుడైనాడు? మొదటి నరసింహవర్మ సహాయం పొంది. ఎవరి కాలంలో కాంచీపురం గొప్ప విద్యా కేంద్రంగా విలసిల్లింది? మొదటి నరసింహవర్మ. నరసింహవర్మ పోషణను అందుకున్న ప్రసిద్ధ కవి బాణవి. మామల్ల అంటే గొప్ప మల్లయోధుడు అనే బిరుదు ఉన్న పల్లవరాజు నరసింహవర్మ. క్రీస్తు శకం 642 సంవత్సరంలో నరసింహవర్మ ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హోయాన్ చాంగ్. మహాబలిపురం లేదా మహామల్లపురాన్ని నిర్మించిన పల్లవరాజు నరసింహవర్మ. ఇతని రాజధాని మదురై సంగం సాహిత్యానికి వేదిక అయ్యింది. 1 తిరునావక్కరసు, 2 తిరువల్లువార్, 3 తొల కప్పియార్, 4 నెడుంజెలియన్. జవాబు 4 నెడుంజెలియన్. పూహర్ అంటే కావేరీ పట్టణం అనే నూతన రాజధానిని కావేరీ నదిపై ఆనకట్టను నిర్మించిన చోళరాజు 1 మొదటి పరాంతకుడు, 2 మొదటి రాజేంద్రుడు, 3 కరికాల చోళుడు, 4 రాజరాజ చోళుడు. జవాబు 3 కరికాల చోళుడు. చేర రాజుల్లో గొప్పవాడు, యుద్ధవీరుడు. 1 నెడుంజరల్ అడన్, 2 ఏమయ విరంజన్, 3 ఉదయం జరల్, 4 కుట్టువన్. జవాబు 3 ఉదయం జరల్. చేర వంశానికి చెందిన నెడుంజరల్ సోదరుల్లో ప్రముఖులు 1 కుట్టువన్, 2 సెంగుట్టివన్, 3 1 2, 4 ఉదయం జరల్. జవాబు 3 1 2. మనగుడి మరుదన్, నక్కీరార్ అనే కవులు ఏ పాండ్యరాజు గురించి కొనియాడారు? 1 కుట్టువన్, 2 సెంగుట్టివన్, 3 నెడుంజరల్, 4 నెడుంజెలియన్. జవాబు 4 నెడుంజెలియన్. సంగం యుగం కాలం నాటి కుల వ్యవస్థలో సరైనది 1 వనం వరైని, 2 తుడియం, 3 కడంబన్, 4 పైవన్ని. జవాబు 4 పైవన్ని. ప్రాచీన తమిళులు ప్రధానంగా ఎవరిని ఆరాధించారు?
ఒకటి ప్రకృతి శక్తులు, 2 సర్పాలు, 3 పిశాచాలు, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. ప్రాచీన తమిళులు ఆరాధించిన శైవ దేవతలు: 1 శివుడు, 2 వినాయకుడు, 3 సుబ్రహ్మణ్య స్వామి, 4 1 3. జవాబు 4 1 3. తమిళ వ్యాకరణ గ్రంథం: 1 కురల్, 2 పెరియ పురాణం, 3 తోలకప్పీయం, 4 పైవన్నీ. జవాబు 3 తోలకప్పీయం. కురల్ అంటే నైతిక విలువలు అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు రచించారు? 1 కుట్టవన్, 2 సెంగుట్టివన్, 3 తిరువళ్ళువార్, 4 ఈమయ విరంజన్. జవాబు 3 తిరువళ్ళువార్. కింది వాటిని జత చేయండి. 1 హాలుడు, ఏ రసరత్నావళి, 2 గుణాఢ్యుడు, బి లీలావతి, 3 కుతూహలుడు, సి బృహత్కథ, 4 నాగార్జునుడు, డి గదా సప్తసతి, ఈ కాతంత్ర వ్యాకరణం. 1 1 ఏ, 2 సి, 3 ఈ, 4 డి. 2 1 డి, 2 సి, 3 బి, 4 ఏ. 3 1 ఏ, 2 బి, 3 సి, 4 డి. 4 1 డి, 2 సి, 3 ఈ, 4 ఏ. జవాబు 1 డి, 2 సి, 3 బి, 4 ఏ. చివరి కన్వ పాలకుడైన సుశర్మ నుంచి సింహాసనం స్వాధీనం చేసుకున్న శాతవాహన రాజు: 1 మొదటి శాతకర్ణి, 2 గౌతమిపుత్ర శాతకర్ణి, 3 శ్రీముఖుడు, 4 హాలుడు. జవాబు 3 శ్రీముఖుడు. శకరాజు అయిన నహపానుడిని ఓడించిన శాతవాహన రాజు: 1 మొదటి శాతకర్ణి, 2 రెండో శాతకర్ణి, 3 గౌతమిపుత్ర శాతకర్ణి, 4 రెండవ పులోమావి. జవాబు 3 గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాళాశ్రీ వేయించిన శాసనం: 1 నానాఘాట్, 2 మేకధోని, 3 నాసిక్, 4 అమరావతి. జవాబు 3 నాసిక్. గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు: 1 ఆగమ నిలయ, 2 క్షత్రియ దర్పమాణ మర్దన, 3 త్రిసముద్రలోయ పీతావహన, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. శాతవాహనులు తమ రాజ్యాన్ని డాష్ అనే రాష్ట్రాలుగా విభజించారు: 1 వాడలు, 2 రాష్ట్రాలు, 3 సభాలు, 4 ఆహారాలు. జవాబు 4 ఆహారాలు. శాతవాహనుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు? 1 4, 2 6, 3 3, 4 8. జవాబు 1 4. శాతవాహనుల కాలం నాటి ప్రధాన వర్తక స్థావరాలు: 1 పైథాన్, 2 నాసిక్, 3 ధాన్యకటకం, 4 పైవన్నీ. జవాబు 4 పైవన్నీ. శాతవాహనులు రోమన్ల మధ్య వర్తకం గురించి వివరించిన గ్రంథం: 1 లీలావతి, 2 పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, 3 గాథా సప్తసతి, 4 సుహృల్లేఖ. జవాబు 2 పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. శాతవాహనుల చరిత్రకు ప్రధాన ఆధారమైన అమరావతి స్తూపం ఈ నది ఒడ్డున ఉంది: 1 గోదావరి, 2 పెన్నా, 3 కృష్ణా, 4 శబరి. జవాబు 3 కృష్ణా.
కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైంది. ఏ ఈ పల్లవులు బాదామి చాళుక్యులకు, మదురై పాండవులకు సమకాలికులు. బి తమిళ కన్నడ ప్రాంతాలను పాలించారు. సి కావేరి తుంగభద్ర డెల్టాలపై అధికారం సాధించారు. డి వీరి కాలంలో తమిళ కన్నడ భాషల్లో అనేక రచనలు వచ్చాయి. 1 ఏబిసిడి, 2 ఏసిడి, 3 సిడి, 4 బీసీ. జవాబు 1 ఏబిసిడి. పల్లవుల్లో అత్యంత బలవంతుడు సింహవష్ణు కుమారుడైన మహేంద్రవర్మ రెండో పులకేశి మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది? 1 క్రీస్తు శకం 710, 2 క్రీస్తు శకం 610, 3 క్రీస్తు శకం 510, 4 క్రీస్తు శకం 410. జవాబు 2 క్రీస్తు శకం 610. మహేంద్రవర్మ ఆస్థానంలో ఉన్న ప్రముఖ శైవ కవి 1 అప్పార్, 2 నందనార్, 3 తిరువల్లువార్, 4 వాచకర్. జవాబు 1 అప్పార్. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకొని మీరు పూర్తిగా చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.